హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మైనా పిట్ట మొన్న తీసినటువంటి వీడియో. మళ్ళీ ఇది ఫ్రెష్గా తీసిన కొత్త వీడియో. మొన్న తీసినప్పుడు వీడియోలో 2 గుడ్లు మన మైనా పిట్ట పెట్టింది. కానీ ఇప్పుడు చూడండి, ఆ గుడ్డు పిల్లగా మారిపోయింది. మైనా పిట్ట పిల్ల చూడండి, 2 గుడ్లు పెడితే ఒక గుడ్డు పిల్లగా మారిపోయింది, పొదగబడ్డది. ఇంకో గుడ్డు మాత్రం ఇంకా పిల్ల అవ్వలేదు. మైనా పిట్ట రోజు వచ్చి దీనికి చక్కగా మేత తినిపిస్తూ వెళ్ళిపోతూ ఉంది. ఇది 4వ రోజు, 3వ రోజు నుంచి 4వ రోజు వరకు పెరిగిన పిల్ల చూడండి. గుడ్డు కూడా ఒక 2 రోజుల్లో పొదిగి ఇది కూడా పిల్లగా మారిపోద్ది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొన్న చూపించా మీకు వీడియో, దాంట్లో గుడ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూడండి వీడియో, దానికి ఒక గుడ్డు పిల్లగా పొదగబడ్డది, ఇంకొక గుడ్డు పిల్ల అయ్యే టైం ఉంది. ఇంకా టైం ఒక 2-3 రోజుల్లో ఇది కూడా పిల్లగా అయితే అప్పుడు మరో వీడియో పెడతాను. చూస్తున్నారు కదా, ఈ పక్షులు మన ప్రకృతికి ఎంతగానో సహాయం చేస్తాయి. అది మనకు అర్థం కాదు. అది ఎలా సహాయం చేస్తాయంటే, పువ్వుల్లో ఉన్న తేనెని, పుప్పొడి రేణువుల్ని వేరే పువ్వుల్లోకి మారుస్తూ వాటిని ఫలదీకరణం జరగడానికి తోడ్పడతాయి. వీటి వలన మనకి పువ్వులు కాయలుగా మారి, పండ్లుగా మారి మన ప్రకృతిలో మనకి చక్కటి ఆహారాన్ని అందిస్తాయి. పక్షులు, తేనెటీగలు, కందిరీగలు, ఈ క్రిమి కీటకాలు, పక్షులు ప్రకృతి అభివృద్ధికి తోడ్పడతాయి. కానీ ఇది మనకి ప్రత్యేకంగా చూస్తేనే అర్థమైద్ది. మనం మామూలుగా చూస్తే ఇది అర్థం కాదు. పరపరాగ సంపర్కం జరగడం, ప్రకృతి పుష్పించడం, ఫలించడం కూడా జరుగుతుంది ఈ పశుపక్షాదుల వలన, క్రిమి కీటకాల వలన. కనుక వీటిని దయచేసి కాపాడుకుందాం. వీటిని కాపాడుకుంటూ మన ప్రకృతి మనం కాపాడుకుంటే మన జీవితం, మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారం, స్వచ్ఛమైనటువంటి జీవన విధానం మనకి కావాలి అనుకుంటే, ఆరోగ్యం కావాలి అనుకుంటే మనం వీటికి సపోర్ట్ చేసుకోవాలి. మనందరం కూడా ప్రకృతిని కాపాడుకోవాలి. చూడండి, ప్రకృతి ఎంత అందమైందో, అంత ప్రమాదకరమైంది కూడా. కనుక ప్రకృతిని మనం జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటే అది మనకి ఎంతగానో ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కల్తీ ఆహారం అనేది, కల్తీ గాలి, కల్తీ ఆహారం, కల్తీ జీవన విధానం మొత్తం కూడా రూపుమాపబడి మనకి మంచి జీవన విధానం అలవాటు అవుతుంది. కనుక ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మంచి వీడియోలకి సపోర్ట్ చేస్తూ, లైక్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.